సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే మన నల్గొండ జిల్లాలోనే బ్రహ్మంగారి గుట్ట. మీరు ఆల్రెడీ మన వీడియోలో చూసే ఉంటారు. గుట్ట పైన ఒక వీడియో చేశాను అమ్మవారి గురించి. అది చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అండ్ అదే గుట్ట మీదకి నేను మళ్ళీ వచ్చాను, ఎందుకంటే ఇక్కడ బ్రహ్మంగారు తపస్సు చేసిన చెట్టు ఉంటుంది అనమాట. అంటే ఏనుగు పాదం చెట్టు అంటారు అనమాట. తపస్సు చేసిన బ్రహ్మంగారు తపస్సు చేసిన చెట్టుని ఏనుగు పాదం చెట్టు అంటారు. ఆ చెట్టు దగ్గరికి అండ్ ఆ చెట్టు ఒక గుడిలో ఉంటుంది అనమాట. ఆ గుడి దగ్గరికి లోపలికి మనం వచ్చేసాము. మన బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా చెట్టు, అక్కడికే మనం వచ్చింది. లోపలనే బ్రహ్మంగారు తపస్సు చేశారనమాట. చూస్తున్నారు కదా, మనకి చుట్టూ ఇక్కడ లోపల శివలింగము ఉంటుంది అనమాట. శివలింగం ప్రతిష్ఠించారు లోపల. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉంటారు. ఆ పేరు నాకు అంత ఐడియా లేదు. రేపు మళ్ళీ ఇంకొక వీడియో మళ్ళీ తీస్తాను. ఇక్కడ కమిటీ వాళ్ళు లేరు, మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ వీడియో తీయాలి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం జస్ట్ ఇప్పుడు నేను ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు ఇప్పుడు తీస్తున్నాను అనమాట వీడియో. చూస్తున్నారు కదా, ఇదే చెట్టు అండి. మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేసిన వృక్షం ఇదే. ఈ చెట్టు పేరు ఏనుగు పాదం చెట్టు అంటారు అనమాట. లోపలికి ఒకసారి చూడండి. ఈ చెట్టుని తన స్వామివారి దివ్య దృష్టితో చూసి ఇక్కడ ఏనుపాదం చెట్టు ఉన్నదని చెప్పేసి స్వామివారు ఇక్కడికి వచ్చి తన స్వయం హస్తాలతో, అంటే చేతులతో, 2 చేతులతో చీల్చి లోపల కూర్చొని తపస్సు చేశారనమాట ఈ చెట్టుకి. ఇక్కడ ఆలయ కమిటీ ఇక్కడ పూర్తిగా చాలా బాగా ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మీకు చూపిస్తుంది గుడి బయట నుంచి అండి వ్యూ. ఇక్కడ ఇలాగ ఉంటుంది. అదే చెట్టు అన్నమాట స్వామివారు బ్రహ్మంగారు తపస్సు చేసింది. గుడి దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే పంతులు గారు ఉన్నారు, వాళ్ళని అడిగాను గుడిని వీడియో తీసుకోవచ్చు అని చెప్పేసి. మాకు తెలియదండి, గుడికి సంబంధించిన సభ్యులు ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళైతే మీకు పర్మిషన్ ఇవ్వగలరు అని చెప్పేసి అంటే వాళ్ళు రేపు రండి, మేము కూడా రేపు వచ్చి మీకు పూర్తి విషయాలు చెప్తామని అన్నారండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి వెళ్ళాను. అందుకే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను. నేను వెళ్ళిన కాసేపటికి ఒక 2 కమిటీ సభ్యులు వచ్చారండి. వాళ్ళ మాటలో ఇక గుడి గురించి తెలుసుకుందాము. గురుభ్యో నమః. శ్రీ శ్రీ జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రత్యక్ష కలియుగ దైవమైన ఈ బూర్గు వృక్షంలో అంత పవిత్రమైన స్థలంలో వెలవటం మహనీయం. ఇతను పురాతన కాలంలో కలియుగం గురించి కాలజ్ఞాన తత్వవేత్తగా ముందు భవిష్యత్తు గురించి తన గొప్ప కలియుగ గురించి రాయటం, ఈ బూరు వృక్షంలో వెలవటం మన అదృష్టం. ఇంత పవిత్రమైన చెట్టుకు 1000 సంవత్సరాల చెట్టు అని అంటారు పెద్దలు. అందరు భక్తులు వచ్చి ఈ బూరు వృక్షాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందుతూ వేలాది భక్తులు అధిక సంఖ్యలో ఈ వృక్షాన్ని చూడటానికి, కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి, అమ్మ పార్వతీదేవి, హనుమంతుడు, రామాలయం, దుర్గామాత టెంపుల్ ఇవన్నీ దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ స్వామివారి ఆశీర్వాదం పొందుతూ
ఎక్కువ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ వృక్షాన్ని చూడడానికి అనేక జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఈ వృక్షాన్ని చూడడానికి, ఈ మహిమగల వృక్షం కాబట్టి అతి పవిత్రమైన స్థలంలో ఈ నీలగిరి కొండ మీద బ్రహ్మంగారి గుట్ట నల్గొండ జిల్లాలో వెలవటం మా అదృష్టం. మహామహిమగల ఈ బూరుగు వృక్షంలో స్వామివారికి అభిషేకాలు ఆదివారం గురువారం జరుగుతాయి. పరమశివునికి ప్రతి నిత్యం అభిషేకాలు జరగటం చాలా మా ధన్యం. అధిక సంఖ్యలో భక్తులు రావటం. ఇది పురాతనమైన బూరుగు వృక్షంలో ఈ రేలింగు మన 2025వ సంవత్సరంలో ఒక పీఠాధిపతి వచ్చి ఇంత పవిత్రమైన చెట్లు ఉండటం అని చాలా మహిమగల చెట్టు కాబట్టి దీనికి ఎవరు టచ్ చేయకూడదన్న ఉద్దేశంతో ఈ రేలింగ్ చేపేయడం, భక్తులు సేవా సంస్థ ద్వారా భక్తులతో ఇది చేపేయడం జరిగింది. ఇప్పుడు నిన్న మొన్న ఈ కమిటీ సభ్యులు మొత్తం ఇది అంతగా కార్యక్రమాన్ని చేపేయడం జరిగింది. శివాలయం మరొక అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఒకసారి అంటే చెట్టు చరిత్ర ఒకసారి చెప్తారన్న, స్వామివారు ఎట్లా వచ్చారు, స్వామివారు ఏ టైంలో ఏ శతాబ్దంలో వచ్చారో చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే మన భక్తులకు కూడా తెలుసు. ఇది పురాతనంగా కాకతీయ కాలంలో 1170కి ముందే ఈ చెట్టు ఉండటం జరిగింది. ఆ రోజు నుంచి కాకతీయ చోళరాజులు కాపురాల గుట్ట మించి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం, వాళ్ళు రాజులు అక్కడ కాపురాలు చేసుకుంటా ఇందులో పూజ చేసుకొని మళ్ళీ యథాస్థితికి కాపురాల గుట్టకు చేరుకోవడం జరుగుతుంది. ఆ పూజ తపస్సులో ఆ చెట్టు అంతకుముందు నుంచే తపస్సు ఇక్కడ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక తపస్సు చేయడం జరిగింది కాబట్టి ఆ చెట్టు అప్పటి నుంచి యథావధిగా కొనసాగుతుంది. ఇందులో ఒక గురూజీ వచ్చి కూడా ఒక 9 రోజులు ప్యాక్ చేసి 9 రోజులు నిత్యంగా అండ్ల ఉండడం, ఏ మంచిళ్ళు ఏది ముట్టుకోకుండా ఉండడం జరిగింది. అప్పుడు మన నల్గొండ జిల్లా వారు కమిటీ సభ్యులు కానీ అందరూ భక్తులు మొత్తం ఆ రోజు ఆ స్వామివారిని బయటికి తీసుకొచ్చి అక్కడ పాత గుండం ఉంటుంది, ఆ గుండంలో చేయబెడితే అంతా నీళ్లు మంచి జరుగుతుందని ఆ నీళ్లు మంచి తాగటం, దీనికి ఒక పవిత్రత ఉంది. స్వామివారి కొంచెం బయటికి 9 రోజుల తర్వాత వెళ్ళి ఆ స్వామివారి అందరికీ మంచి జరగాలని కోరుకు అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ చెట్టు పూలు పూస్తుంది, లంకపోటు ఉండదు, అది వాళ్ళు తీసేసారు. ఫ్లవర్స్ జనవరి సంక్రాంతి ముందర పూలు పూయడం జరుగుతుంది. మంచిగా కాయ మొగ్గలాగా వేస్తుంది బూరుగు వృక్షం. మంచిగా పచ్చగా మహిమతోటి ఇది ప్రకృతిగా ఉంటుంది. ఇది ఎక్కడ కూడా లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రత్యేకంగా ఉంది. ఇది మహిమగల. అవును, మన ఈ చెట్టు కూడా మ్యాక్సిమం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కానీ ఇలాంటి చెట్టు మనం చూసి ఉండకపోవచ్చు. నాకు తెలిసి ఏదైనా అడవులలో కానీ మన ఫారెస్ట్లో అట్లాంటి ప్రదేశాలలో చూసి ఉంటాము. ఇట్లా మామూలుగా మన జన సంచారంలో చూసి ఉండకపోవచ్చు. లోపలికి వెళ్ళాను చూస్తాను. ఇది లోపట ఒక 10 ఫీట్ల కొలతతోటి ఉంటుంది. ఎటు చూసినా 10 ఫీట్లు ఉంటుంది. బయట కొలత 65 ఫీట్ల కొలత ఉంటుంది. ఇది ఒక రూమ్ మాదిరిగా ఉంటుంది. ఈ గృహం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మహిమగల బూరుగు వృక్షం. దీనికి మరో పేరు ఏనుగు పాదం చెట్టు కూడా అని అంటారు. ఇది జనవరిలో ఈ టైల్స్ ఇవన్నీ చేయటం జరిగింది. ఒక గురువుగారు మన బ్రహ్మంగారిని సూర్యకిరణానంద స్వామి గారు ఇది తెచ్చి ఇక్కడ వెళ్ళియడం జరిగింది. అది ఇంతకుముందుకు 1000 సంవత్సరాల నుంచి పాత విగ్రహం ఉంటే మన ప్రతిష్ట 2023లో జరిగింది కొత్తది. ఇది చాలా పవిత్రంగా మహిమంగా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకొని భక్తులు ఆశీర్వాదం పొందుతూ వెళ్తుంటారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. చుట్టూ కవర్ చుట్టూ చూపించాను. ఇట్లా పైకి మన చెట్టులో ఎట్లా ఉందో ఒకసారి చూడండి. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడే మన చెట్టు లోపల చీల్చుకుంటూ వచ్చి ఇక్కడనే తపస్సు చేశారంట. బ్రహ్మంగా చూశారు కదా, చెట్టు లోపల కానీ మన అన్నవారు వివరించింది కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ చెట్టు స్వామివారు ఇక్కడికి వచ్చి తన దివ్య దృష్టితో
చూసారని చెప్పేసి తపస్సు చేయటం జరిగింది. ఇక్కడ ఇలాంటి చెట్టు ఉందని చెప్పేసి వాళ్ళ దివ్య దృష్టితో చూసి ఇక్కడికి వచ్చి మన నల్గొండ డిస్టిక్లోకి ఇక్కడికి వచ్చేసి స్వామివారు అక్కడ తపస్సు చేయడం జరిగింది. అప్పటి నుంచి తన శిష్యులు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో ఒక చిన్న విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాతకి మన కాలం మారుతూ ఉంటే ఇట్లా మన ఇప్పుడు చూస్తున్న విగ్రహం ఇప్పుడు మన ఈ గుడి కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వబ్రహ్మణ సేవా సంస్థ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ద్వారము ప్రతి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు దగ్గరికి కావడం, దాన్ని తొలగియడం, మళ్ళీ ఏదో చేత చేస్తుంటే కండ పెరగడం అనేది ఉంది. ద్వారం 3 ఫీట్ల మందంతో ఉంటుంది. ఇది బూరుగు వృక్షం. ఇది చాలా పవిత్రంగా మహిమగల్ల చెట్టుగా భావించి అందరూ భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి ఆశీర్వాదం పొందుతూ రెగ్యులర్గా సోమవారం రెగ్యులర్గా నిత్యం శివునికి అభిషేకాలు జరుగుతుంటాయి. కార్యక్రమం అటు పెద్దగా మండపం, నవగ్రహాల మండపం, ఇటు హనుమంతుంది, అన్ని కార్యక్రమాలు నిన్న మన పనులు జరిగినాయి. ఇది అంటే మన యూట్యూబ్లో చూస్తుంటాం అన్న, అంటే వీడియోస్ చూస్తుంటాము. చెట్టుని ఏనుగు పాదం చెట్టు అని అంటున్నారు. విన్నాను, నేను వీడియోస్లో విన్నాను. అది ఏంటి? ఇది బూరుగు వృక్షం. దీనికి ఒక అతను వచ్చి మళ్ళీ మరో పేరు కూడా ఉంది, ఏనుగు పాదం చెట్టు కూడా అనొచ్చు అని అన్నారు. మొదటి నుంచి మాత్రం బూరుగు వృక్షమే అని స్వామివారు అని చెప్పిండ్రు అన్నమాట. ఇది మొదటి నుంచి అయితే బూరుగు వృక్షం అన్నారు. చెట్టు పేరు అయితే బూరుగు వృక్షం. అది మనం ఇప్పటిదాకా ఈ చెట్టు గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ చెట్టు పక్కన మన బ్రహ్మంగారి చెట్టు పక్కన చిన్న గుడి లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది, శివాలయం గుడి. ఇప్పుడు అది కూడా చూద్దాం ఒకసారి. అన్నగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి కూడా. ఒకసారి వెళ్దాం పదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన శివలింగము ఏర్పాటు చేయడం జరిగింది. స్వయంభూ శివలింగం అన్న. స్వయంభూ వెనుకట అంటే కాకతీయుల రాజులు తెచ్చి ప్రతిష్ఠించి 1970లో కాకతీయుల రాజులు అతని భార్యకు సంతానం లేకపోతే అది తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. చూసుకుండవచ్చు చాలా వరకు మన ఇక్కడ స్వామివారిని కూడా రోజు పూజలు చేస్తూ ఉంటారు. నిత్యాభిషేకం చేస్తూ ఉంటారు. మీరు డైలీ ఎప్పుడైనా రావచ్చు. మార్నింగ్ 10 to 6 to 10 రావచ్చు ఎప్పుడైనా సరే. గుడి ఇంకా విషయాలు ఏమైనా చెప్తారా స్వామివారి? ఇది పురాతనమైన గుడి. 1970లో మన కాకతీయుల రాజుల కాలం నుంచి ఇది గుడి ఉన్నది. దీనికి ప్రత్యేకంగా రెగ్యులర్గా అభిషేకాలు, దర్శనాలు, అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇది రాజుకి సంతానం లేకపోతే కాశీ నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కాశీశ్వేశ్వర దేవస్థానంగా దీనికి పేరు ప్రసిద్ధి గాయించింది. నిత్యం పూజలు 6 నుంచి 10 వరకు జరుగుతుంటాయి. రోజు రెగ్యులర్గా అభిషేకాలు జరుగుతుంటాయి. మీరు నాకు తెలిసి పిల్లలు లేని వారు కూడా ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటే పిల్లలు కలగవచ్చు. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళ కోసము పిండిలు కాని కూడా పిండిలు అయినాయి. కొంతమంది వచ్చి స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకోసం శివలింగాన్ని ప్రతిష్ఠించారు. మీరు దర్శనం చేసుకుంటే తప్పకుండా మీకు తీరని కోరికలు ఉంటే తీరొచ్చు. గణపతి గారు రోజు నిత్య పూజలు అందుకుంటారు ఇక్కడ. చాలా పవిత్రంగా మహిమగల్ల కాశీ విశ్వేశ్వరుడు. 7 to 8 ఆ మధ్యలో వస్తే మీరు పూజ చేసే టైంలో మీరు ఉండొచ్చు అన్నమాట లైవ్లో ఇక్కడ. చూస్తున్నారు కదా, మీరు తప్పకుండా రండి ఇక్కడికి. గుడిని చాలా వరకు మన నల్గొండలో ఇలాంటి పవిత్రమైన దేవాలయం, అలాంటి పవిత్రమైన చెట్టు ఉందని చెప్పేసి ఎవరికి తెలియదు. కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి లొకేషన్. తప్పకుండా విజిట్ చేయండి, గుడిని కాపాడుకుందాము. మీకు
మీకు సాయం చేయాలనుకుంటే ఈ గుడి ట్రస్ట్ ఇక్కడ దగ్గరికి వచ్చేసి మీరు ఖచ్చితంగా సాయం చేయొచ్చు. గుడిని మనం ఇంకా డెవలప్ చేసుకున్నాము ముందు రోజుల్లో. ఇక్కడ నల్గొండలో ఉంటున్న వాళ్ళకే తెలియదండి ఇక్కడ గుడి ఉందని చెప్పేసి. అలాగే అందరికీ తెలియజేద్దాము, గుడిని డెవలప్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. A few moments later. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఇదే గుట్ట పైన పక్కనే ఫ్యూ డిస్టెన్స్లోనే, అంటే వాకింగ్ డిస్టెన్స్లోనే రామాలయం గుడి దగ్గరికి వచ్చాము. చిన్న రామాలయం గుడి వచ్చాము. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడే రామాలయం గుడి. అంటే చిన్నగా ఉన్నదన్నమాట రామాలయం గుడి. స్వామివారు ఇక్కడ ఉన్నారు. చుట్టూ ఈ కొండపైన ఎంత ప్రశాంతంగా ఉందంటే హ్యాపీగా ఉండొచ్చండి ఇక్కడ. అంటే ఈ గుడికి సంబంధించిన అందరూ అక్కడ కొంతమంది ఉంటున్నారు. అంటే చిన్న రూమ్లలో వాళ్ళు ఉంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా లోపల రాముల వారు ఉన్నారు, స్వామివారు. చూద్దాము. అక్కడ ఉన్నారు చూడండి, సీతమ్మ, రాములవారు, లక్ష్మణవారు, ఆంజనేయ స్వామి, ముగ్గురు ఉన్నారు. గుడి అయితే ఇలాగ ఉంది. అంటే ఓల్డ్ టెంపుల్ కదా, అంటే కొంచెం అప్పట్లో కట్టించిన గుడి కదా, అందుకే ఇట్లా ఉంది గుడి. ఇక్కడ బ్రహ్మంగారి గుట్ట పైన ఇన్ని గుళ్ళు ఉన్నాయని చెప్పేసి దాదాపు ఎవ్వరికి తెలియదండి. ఎందుకంటే అంతగా ఫేమస్ కాలేదు. ప్లస్ ఏంటంటే కొంచెము గుట్ట పైనకి ఉంటుంది అనమాట. అందుకే ఎవ్వరికి అంత ఈ గుడి గురించి, ఇక్కడ పైన ఉన్న గుళ్ళ గురించి అంత ఐడియా లేకుండే. సో ఇప్పటిదాకా చూసారు కదా వీడియో, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, వీలుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో వస్తాయి. మీరు నన్ను సపోర్ట్ చేసినంత వరకు ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.